నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. జూలై 17లో జరిగిన సంఘటనలు, ప్రముఖుల జననాలు, మరణాల గురించి తెలుసుకుంటున్నాం. జూలై 17, 1976 కెనడాలోని మాంట్రియల్లో జరిగిన 21వ ఒలింపిక్ గేమ్స్లో 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరించాయి. 1985 జూలై 17న కారంచేడు, ప్రకాశం జిల్లాలో జరిగిన ఉదంతం. ఈ సంఘటనలో కమ్మకులం వారు మాదిగ కులం వారిపై దాడి చేసి 6గురిని చంపారు. 3 మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగునీరు విషయమై మొదలైన ఈ గొడవ చాలామంది జీవితాలను బలి తీసుకుంది. ఇక జననాల గురించి తెలుసుకుందాం. 1487 ఇస్మాయిల్ వన్ షా ఇరాన్ దేశ ప్రజలను సున్నీ మతం నుంచి షియా మతానికి మార్చాడు. 1876 రోజా జాక్సన్ లుంపికిన్, జార్జియా 115 సంవత్సరాలు బతికాడు. మరణం 1991లో. 1917 దుక్కిపాటి మధుసూదనరావు తెలుగు సినీ నిర్మాత జన్మించారు. ఈయన మరణం 2006. 1949 రంగనాథ్ విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. ఈయన మరణం 2015. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 1926 జనరల్ అల్వారో ఒబెగ్రాన్ మెక్సికో అధ్యక్షుడు మరణించారు. 1946 మిఖాయిలోవిచ్ విప్లవీరుడు, యుగోస్లేవియాలో టిటో పాలనలో ఉరితీయబడ్డాడు. 1957 ఒగిరాల రామచంద్రరావు పాతతరం తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. ఇతని జననం 1905. 1971 మోడాక్ అనే పేరు గల ఏనుగు తన 78వ ఏట మరణించింది. మనకు తెలిసిన ప్రాచీనమైన పాలిచ్చే జంతువు నాన్ హ్యూమన్ మమ్ముల్. 1989 ఉప్పులూరి గణపతి శాస్త్రి వేద శాస్త్రాల పరిరక్షణకు, వేద సారాన్ని ప్రచారం చేయడంలో ఈయన పాత్ర పోషించాడు. 2018 పేండెం జగదీశ్వర్ బాలల కథా రచయిత మరణించారు. ఇతని జననం 1976. పండుగలు, జాతీయ దినాలు. పాఠశాలల భద్రతా దినోత్సవం జూలై 17న జరుపుకుంటారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటారు. అలాగే ప్రపంచ ఎమోజీ రోజు. ఇక ఇందులో ఒకరి గురించి తెలుసుకుందాం. దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు నిర్మించిన తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి గారు ఒకరు. దుక్కిపాటి గారు 10 సెప్టెంబర్ 1951 తేదీన అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగట్ట శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశ్రావు, టీవీఏ సూర్యారావులతో కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను స్థాపించి మొదటి ప్రయత్నంగా దొంగరాముడు 1955లో సినిమా తీశారు. తమ సంస్థ తీసే మొదటి సినిమాకు కెవి రెడ్డి గారే దర్శకత్వం వహించాలని ఉద్దేశించి 2 ఏళ్లు కాచుకొని దొంగరాముడు సినిమా నిర్మించారు. దుక్కిపాటి మధుసూదనరావు గారు సీతారామస్వామి గంగాజలం దంపతులకు 17 జూలై 1917 తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని పెయ్యేరు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో కన్నతల్లి కనుమూయడంతో సవతి తల్లి పెంచి పెద్ద చేశారు. ఆమె కన్నతల్లి ప్రేమ ఎరుగని దుక్కిపాటిని లాలించి, బుజ్జగించి, తీర్చి ప్రయోజకుడిని చేశారు. అందుకే ఆయన ఆ తల్లిని మరువలేకపోయారు. అందుకే ఆయన ఆమె పేరు మీద అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. చదువుకోవాల్సిన వయసులో తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడంతో చదువు మానక తప్పేంది కాదు. చదువు మాని వ్యవసాయ పనులు చేశారు. అలా కొన్నాళ్ళు వ్యవసాయం ఒక దారికి రాగానే దుక్కిపాటి మళ్ళీ చదువుపై దృష్టి సారించారు. నోబుల్ కళాశాలలో చేరారు. అక్కడ ఆయన చక్కని కార్యకర్తగా ఎదగడానికి పరిస్థితులు ప్రేరేపించాయి. కళాశాలలో డ్రామాటిక్ అసోసియేషన్ ఎన్నికల్లో నిలిచి దానికి కార్యదర్శి అయ్యారు. ఆ కాలంలో ఆయన ఎన్నో నాటికలు విద్యార్థుల చేత ప్రదర్శింపజేశారు. అలా ఆయన విద్యార్థి దశ నుంచే నాటకానుభవం గడించారు. చదువు పూర్తయ్యాక ఎక్సెల్సియల్ క్లబ్ అనే నాటక సంస్థను ప్రారంభించారు. దానికి కార్యదర్శి అయ్యారు. కోడూరి అచ్చయ్య, ఎంఆర్ అప్పారావు వంటి మిత్రులతో కలిసి ఆ క్లబ్ పక్షాన నాటకాలు విరివిరిగా ప్రదర్శించారు. మధుసూదనరావు తెచ్చిన సంస్కరణలే ఆయనకు పేరు తెచ్చాయి. ఆ కాలంలో పౌరాణిక నాటకాలకే ఆదరణ. వాటి ఆధిపత్యాన్ని తగ్గించాలనుకున్న దుక్కిపాటి సాంఘిక నాటకాల రూపకల్పనకు నడుం బిగించారు.
ఎక్స్ఎల్సీఎల్ క్లబ్లో దుక్కిపాటితో పాటు పెండ్యాల బుద్ధిరాజు, శ్రీరామమూర్తి వంటి వారు ఉండేవారు. వారి సహకారంతో ఆయన ఆశాజ్యోతి, సత్యాన్వేషణ, తెలుగు తల్లి వంటి సాంఘిక నాటకాలను రాయించి చేపట్టారు. అవి ఘన విజయాన్ని సాధించాయి. ఆ తరుణంలోనే దుక్కిపాటికి అక్కినేనితో పరిచయం కలిగింది. అప్పటికి అక్కినేని ధర్మపత్ని 1941 చిత్రంలో నటించి వెనక్కి వచ్చేశారు. బుద్ధిరాజు శ్రీరామమూర్తి సలహాతో విప్రనారాయణ నాటకంలో దేవదేవి పాత్ర పోషిస్తున్నారు. ఆ నాటక ప్రదర్శన చూసిన దుక్కిపాటి తమకు కథానాయక స్త్రీ పాత్ర లేని లోటు తీరిందని అక్కినేనిని హీరోయిన్ని చేశారు. అలా వారంతా నాటకాల్లో బిజీగా ఉన్నప్పుడే ఘంటసాల బలరామయ్య ఓ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూసి తన సినిమాకు ఆయనే తగిన వ్యక్తి అని నిర్ధారించుకొని చిరునామా తీసుకున్నారు. తర్వాత గుడివాడకు వచ్చి అక్కినేనికి కబురు చేశారు. దుక్కిపాటి రామబ్రహ్మం, అక్కినేని సోదరుడు ఇద్దరూ అక్కినేనికి ఘంటసాల బలరామయ్య వద్దకు తీసుకొని వెళ్లారు. ఆయన వారిని మద్రాసుకొచ్చి ప్రతిభ ఆఫీస్లో సంప్రదించమన్నారు. అంతే. దుక్కిపాటి మరో మిత్రుడు ప్రకాష్ రావుతో కలిసి అక్కినేనిని తీసుకుని మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగారు. ప్రతిభ ఆఫీసులో పీకేటి అక్కినేనిని స్వాగతించారు. అలా సీతారామ జననంలో 1944లో అక్కినేని హీరో అయ్యారు. ఆ తర్వాత దుక్కిపాటి బలరామయ్య, చెల్లపల్లి రాజాలతో కలిసి గూడవల్లి రామబ్రహ్మం దగ్గరికెళ్ళి అక్కినేనిని మాయాలోకం 1945 చిత్రానికి తీసుకోమని సూచించారు. అలా మాయాలోకం తర్వాత శరబందీ రాజు వంటి చిత్రాల్లో అక్కినేని నటించి నటుడిగా నిలదొక్కున్నారు. దాదాపు అదే తరుణంలో దుక్కిపాటి మధుసూదనరావు తనని అమ్మకన్నా మిన్నగా పెంచి పోషించిన సవతి తల్లి అన్నపూర్ణ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దానికి అక్కినేని నాగేశ్వరరావుని చైర్మన్ని చేశారు. ఆ సంస్థ ద్వారా తొలిసారి దొంగరాముడు 1955 చిత్రం నిర్మించారు. కెవి రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రిల జంట కన్నుల పండుగగా నటించడంతో అది ఘన విజయం సాధించింది. దుక్కిపాటి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తోడికోడళ్ళు 1957, మాంగళ్య బలం 1958, వెలుగునీడలు 1961, ఇద్దరు మిత్రులు 1961, చదువుకున్న అమ్మాయిలు 1963, డాక్టర్ చక్రవర్తి 1964, ఆత్మగౌరవం 1966, పూలరంగడు 1967, విచిత్ర బంధం 1972, ప్రేమలేఖలు 1977, రాధాకృష్ణ 1978, పెళ్ళిడు పిల్లలు 1982, అమెరికా అబ్బాయి 1987 వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు. డాక్టర్ చక్రవర్తి చిత్రం రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన తొలి నంది అవార్డును అందుకోవడం విశేషం. పెళ్ళిడు పిల్లలు, అమెరికా అబ్బాయి తప్ప మిగిలిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయనడంలో సందేహం లేదు. తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమా ఇద్దరు మిత్రులు. అన్నపూర్ణ సంస్థ నిర్మించే సినిమాలకు ఎక్కువగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించేవారు. దుక్కిపాటి తన సినిమాలలో కుర్రపాటి గంగాధర్రావు, ఎద్దనపూడి సులోచనరాణి, గులపూడి మారుతీరావు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ సంభాషణల రచయిత్రి, కె. విశ్వనాథ్ దర్శకుడు, ఆశాలత కులకర్ణి, జి. రామకృష్ణ, జీడిగుంట రామచంద్రమూర్తి, శారద వంటి కళాకారులను పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి రావడానికి అక్కినేనితో పాటు దుక్కిపాటి మధుసూదనరావు ఎంతో కృషి చేశారు. అందుకే ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. రెండు శరీరాల్లో ఉన్న ఒకే ఆత్మస్నేహం అంటారు దాన్ని. దుక్కిపాటి, అక్కినేని ఇద్దరూ నిరూపించారు. అమెరికా అబ్బాయి 1987లో వచ్చిన సినిమాకు ఆయన నిర్మాతగా మారారు. ఇక మరణం. దుక్కిపాటి గారు న్యూమోనియా వ్యాధితో బాధపడుతూ 90 ఏళ్ల వయసులో 26 మార్చి 2006 ఆదివారం రోజున మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.